పేరు విక్రాంత్. అమెరికాలో నేను ఒక పారాసైకాలజిస్ట్ని. అంటే ఆత్మల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను. నా పని ఏంటంటే ఒక ఇంట్లోనో ఒక మనిషి చుట్టూ ఒక ఆత్మ తిరుగుతుందని తెలిసినప్పుడు అది శూన్యంలో కలిసిపోకుండా ఎందుకలా మిగిలిపోయిందో, ఏం చేస్తే వెళ్ళిపోతుందో తెలుసుకొని ఆ ఆత్మను ప్రశాంతంగా అనంతంలో లీనమవ్వడానికి సహాయం చేస్తుంటాను. ఇప్పటి వరకు నేను యుఎస్లో ఇలాంటి చాలా కేసెస్ని పరిష్కరించాను. ప్రస్తుతం మాత్రం ఒక స్పెషల్ కేస్ కోసం ఇండియా వచ్చాను. స్పెషల్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు నేను డీల్ చేయబోయే కేస్ నా జీవితానికి సంబంధించింది. 3 months బ్యాక్ మా అక్కకి పుట్టబోయే నా మేనకోడలికి బహుమతిగా ఇవ్వడానికి నేను ఈ విల్లా కొన్నాను. కానీ ఈ విల్లాలో ఏదో జరుగుతుందని తెలిసింది. అదేంటో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను.
ఆ గదిలో ఏదో మమకార బంధం బందీ అయ్యుందనిపిస్తుంది. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తిను. బాగుందా? ఇంకోటి కావాలా? గీతిక, ఇంకా పడుకోలేదా నువ్వు? ఈ మధ్య పాప బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చిందండి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంది. బాగా సైలెంట్ అయిపోయింది. మొన్న వాళ్ళ స్కూల్లో టీచర్ కూడా అదే చెప్పారు. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్లో చూపిద్దామండి. ఈ జనరేషన్ పిల్లల బిహేవియర్లో చేంజ్ వచ్చింది. ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తూ ఉంటారు. నువ్వు అనవసరంగా వరి అవ్వడం మానేసి వెళ్ళి పడుకో. నన్ను వర్క్ చేసుకొని. ఎంతసేపు వర్క్ కోలే కానీ పెళ్ళాం పిల్లల్ని ఎప్పుడు పట్టించుకున్నారని. ఛ! Johnny has papa eating sugar, no papa telling lies, no papa open your mouth, ha ha ha. Johnny has papa eating sugar, no papa telling lies, no papa open your mouth. గీతిక, గీతిక, Johnny has papa గీతిక, eating sugar, no papa గీతిక, telling lies, no papa open గీతిక. your mouth, ha ha ha. Johnny has papa eating sugar, no గీతిక, ఏం చేస్తున్నావు ఇక్కడ? దామ్మ వెళ్దారా. ఇంత రాత్రి అక్కడేం చేస్తున్నావమ్మా? హ? ఏవండి, లేవండి, లేవండి. ఏంటే నీ గోల? నా మాటలు ఎప్పుడు మీకు గోలగానే ఉంటాయి కానీ ఇది చూడండి, ఈ టైంలో టెర్రస్ పైకి వెళ్ళింది. మీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. దీని బిహేవియర్లో ఏదో తేడా కనిపిస్తుంది.
ఈ టైంలో టెర్రస్ పైకి ఎందుకు వెళ్ళావమ్మా? అయినా అర్థం కాంది నీకా నాకా? ఇప్పటిదాకా వర్క్ చేసుకుని ఇప్పుడేగా పడుకుంది. అర్ధరాత్రి లేపి నాకు ఈ టార్చర్ ఏంటి? అయినా నువ్వు ఆ దిక్కుమాలిన సీరియల్స్ తగ్గించి పాపం చూసుకోవచ్చుగా. దాన్ని నేను చూసుకుంటున్నాను కాబట్టే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్తున్నాను. అయినా మీలా పెళ్ళం పిల్లల్ని వదిలేసి బిజినెస్ ఎవరూ చేయట్లేదు. రేపటి నుంచి నువ్వెళ్ళి చెయ్యి. అమ్మ నాన్న గొడవ పడుతున్నారు, మనం పైకి వెళ్ళి బజ్జుందాం పదా. అనవసరంగా నీలాంటి దాన్ని ఏరి కోరి చేసుకున్నా చూడు. నాది బుద్ధి తక్కువ. ఎవరు చేసుకోమన్నారు? మనశ్శాంతి లేనిది మీకా నాకా? లాస్ట్ 3 months నుంచి ఇలానే ఉంటుందండి. ఇంతకు ముందు చాలా యాక్టివ్గా ఉండేది, ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎవరితోనో మాట్లాడుతున్నట్టు తన లోకంలో తనుంటుంది. ఏదైనా అడిగితే సైలెంట్గా చూస్తుంది తప్ప ఆన్సర్ చెప్పడం లేదు. రాత్రులు కూడా ఎక్కువగా నిద్రపోవడం లేదు. పాపను టెస్ట్ చేశాను. పెద్దగా వర్రీ అవ్వాల్సిందేం లేదండి. తనేదో విషయంలో కాస్త డిస్టర్బ్ అయినట్టుంది. మీరు కొంచెం తన మీద ఎక్కువ అటెన్షను, అఫెక్షను చూపించండి. మీరిద్దరూ తన ముందు ఏమైనా గొడవ పడుతుంటారా? సారీ టు సే దిస్. పిల్లల ముందే గొడవ పడే పేరెంట్స్ ఉన్న ఇళ్లల్లో పిల్లలు అయితే ఇలా సైలెంట్గానో లేకపోతే వైలెంట్గానో తయారవుతారు. మీ విషయంలో అలాంటిదేం లేకుండా చూసుకోండి. ప్రస్తుతానికైతే పాపకి నిద్ర చాలా అవసరం. ఆ విషయంలో కేర్ తీసుకోండి. మీరు తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. షీ విల్ బి ఆల్ రైట్.